నమస్తే అండి. నా పేరు కుమారి. మేము కాకినాడలో ఉంటాం. నాకు రెండు కాళ్ళు విపరీతమైన నొప్పులండి. నడవలేని స్టేజ్లో ఉన్నాను నేను. ఒకప్పుడు నడవలేని స్టేజ్లో ఉన్నాను. అలాగే కాలు కూడా నడకన్నది కూడా నాది మారిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే నా నడక ఒరిజినల్ నడక కూడా మారిపోయి ఈడుస్తూ నడిచేదాన్ని. ఈ పరిస్థితిలో నా ఫ్రెండ్ ఉమాని పాచిపల్లిలో ఉన్నారు, హైదరాబాద్లో. ఆవిడ నా పరిస్థితి చెప్పేటప్పటికీ వాళ్ళు వదిలి గారు ఇలా డాక్టర్ చైతన్య గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు 3 years బ్యాక్. ఇప్పుడు ఆవిడ చక్కగా మెట్లు ఎక్కుతున్నారని చెప్పి నన్ను ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఆవిడ దాంతో నేను చైతన్య గారిని కన్సల్ట్ చేశాను. ఫస్ట్ నేను 27 ఫిబ్రవరిలో వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి భయపడుతూనే వచ్చాను ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ అని. కానీ చాలా బాగుందండి ఇక్కడ ట్రీట్మెంట్. మేడం గారేంటి, స్టాఫ్ ఏంటి, చాలా బాగా మనకి ధైర్యం చెప్పి అసలు ఏమీ నొప్పి లేదండి. అసలు నొప్పి అనేది లేనే లేదు అసలు. నేను 27వ తారీఖు ఫస్ట్ సిట్టింగ్ తీసుకున్నాను. మార్చి 12 సెకండ్ సిట్టింగ్ తీసుకున్నాను. మార్చి 28ని థర్డ్ సిట్టింగ్ తీసుకున్నానండి. ఈ 3 సిట్టింగ్లోనూ నాకు లోపల గుజ్జు అనేది అరిగిపోయింది. ఫస్ట్ అరిగిపోయి ఈ బాధ వస్తుందని చైతన్య గారు చెప్పారు. కానీ ఈ 3 సిట్టింగ్లోనే నా కుడికాలు పూర్తిగా పోయింది. ఎడంకాలు కూడా 50%. అది కూడా నేను ఎక్కువ స్ట్రెయిన్ అయితేనే తెలుస్తుంది తప్ప మామూలుగా కూర్చున్నా పడుకున్నా ఇదో నొప్పి అని బాధపడేదాన్ని. నేను ఎక్కువ స్ట్రెయిన్ అయితేనే ఉంటుంది తప్ప లేకపోతే లేదండి. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. చైతన్య గారిని కన్సల్ట్ చేయండి. అందరూ నాలా ధైర్యంగా ముందుకు అడిగేయండి. హాయిగా ముందు మన పని మనం చేసుకోవచ్చు, ఒక ఆధారపడకుండా. దానికోసమే వచ్చాను నేను. ఈ వయసులో 60 ఏళ్ళు అండి నాకు. ఈ వయసులో నేను చేసుకున్నానంటే నా పని నేను చేసుకోవాలన్న దాంతో వచ్చాను. ధైర్యంగా ఇప్పుడు నేను ఉన్నానండి. అందరూ కూడా ధైర్యంగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చైతన్య గారిని కన్సల్ట్ చేయండి. మనకు ఆవిడ దేవతలా కనిపిస్తారు. మనకు చాలా ధైర్యాన్ని ఇస్తారు. మనం ఆవిడని నమ్ముకుంటే చాలు, మనం అనుకునే సాధించగలుగుతాం. నమస్తే.